హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఇప్పుడు మీకు వాయిస్ క్లియర్ గా ఉందా అండి? 2-3 ఎపిసోడ్స్ నుంచి వాయిస్ క్లియర్ లేదు అంటున్నారు. ఒకసారి మళ్ళీ దీనికి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియోని ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు. రేపు మనం ఇక్కడ ఉండమమ్మా, ఈ రోజు మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం అన్నాడు సమీర్. ఏంటి అన్నట్టు షాకింగ్ గా చూశారు ఆవిడ. తల్లి చూపులో అర్థాన్ని గ్రహించి, అవునుమా, మనం ఈరోజు వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం అని చెప్పాడు సమీర్. కానీ ఎందుకు అన్నట్టుగా సైగ చేశారు ఆమె. నాకు ఇంకో కంపెనీలో హైయెస్ట్ ఆఫర్ వచ్చింది అమ్మా, అందుకే అని సమీర్ చెప్పడంతో, ఓ, ఇంతకీ ఏ ఊరు అని సైగ చేసింది. తనకి తెలిస్తే కదా చెప్పడానికి. సైలెంట్ గా ఆలోచనలో పడ్డాడు సమీర్. ఈసారి వాళ్ళు వెళ్ళిపోయాక ఇక అక్కడి నుంచి వాళ్ళను తప్పించుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ఎవరికి తెలియకుండా లైఫ్ లీడ్ చేయాలని సమీర్ ప్లాన్. సమీర్ ఇలా ఆలోచనల్లో ఉండగానే అతని చేతి మీద చెయ్యేసి పిలిచింది వాళ్ళమ్మ. ఉలిక్కిపడి ఆమెని చూసి, హా అమ్మా అన్నాడు సమీర్. ఎక్కడికో చెప్పలేదు నువ్వు అన్నట్టు మరోసారి సైగలతో రెట్టించింది ఆమె. కాసేపట్లో నీకే తెలుస్తుంది మా అంటూ పైకి లేచాడు ఫ్రెష్ అవ్వడానికి సమీర్. హ్మ్ అంటూ ఇక గాఢంగా నిట్టూర్చి కిచెన్ లోకి వెళ్ళింది ఆమె సమీర్ కోసం డిన్నర్ ప్రిపేర్ చేయడానికి. అదే రోజు అర్ధరాత్రి 12:30 సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ లో నాంపల్లి సికింద్రాబాద్ స్టేషన్స్ అయితే ఆరవ్కి ఎప్పుడైనా అనుమానం వచ్చి తెలిసినా అతని ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి తెలుసుకుంటాడని, పైగా అక్కడ అటాక్ అంటే రిస్కీ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అక్కడ ప్లాన్ చేశాడు అతను. ఎవరు అతను చెప్తాను. సరిగ్గా 12:40కి ట్రైన్ వస్తుంది. అదే టైంకి ముంబై టికెట్స్ సెండ్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ మీరు కనిపించడానికి వీల్లేదు అన్నాడు సమీర్తో. అసలు జనమే లేని ఆ స్టేషన్ లో లగేజ్ తో ప్లాట్ఫామ్ దగ్గర నిలబడి ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న తనకి సడన్ గా వాళ్ళ చుట్టూ 10 మంది రౌడీలు చుట్టుముట్టేసరికి వాళ్ళని చూసి భయంతో కొడుకు భుజాన్ని పట్టుకుంది ఆవిడ. తల్లి చేతి మీద చెయ్యేసి ధైర్యం చెప్తూ, కోన్ హే తుమ్, నికల్ యహా సే అన్నాడు సమీర్. వాళ్ళు సమీర్ మాటకి అసలు ఆన్సర్ చేయాల్సిన అవసరమే లేనట్టు వాళ్ళ దగ్గరున్న ఆయుధాలకి పని చెప్పారు వెంటనే. బంగారం మనీ కోసమేనేమో అనుకుంటున్న సమీర్, ఏం కావాలి మీకు అని అడిగాడు. మీ ప్రాణాలు ఒకే మాటగా చెప్పి దాడి మొదలు పెట్టారు సమీర్ వాళ్ళ మీద ఆ వచ్చిన రౌడీలు. ఒడుపుగా వాళ్ళని తప్పించుకుంటూనే తన స్టైల్లో ఒక్కొక్కడిని ఇరగదీసి మడత పెడుతున్నాడు సమీర్. బాక్సింగ్ లో అనుభవం ఉన్న సమీర్ వాళ్ళ వెపన్స్ కి ధీటుగా తన చేతులతోనే సమాధానం చెప్తూ 20 నిమిషాల్లో 8 మందిని పైకి లేవాలన్నంతగా గట్టిగా కొట్టి పడుకోబెట్టేశాడు. పరిస్థితి చెయ్యి దాటిపోతుంది అన్న భయంతో మిగిలిన ఇద్దరిలో ఒకడు సమీర్ ని కట్టడి చేసేందుకు సమీర్ వాళ్ళమ్మ గొంతు మీద కత్తి పెట్టి లోతుగా కట్ చేశాడు. అది చూసిన సమీర్ రెక్కలు విరిగినట్టు అయ్యింది అతనికి. చిన్ననాటి నుండి తనకంటూ ఉన్న ఏకైక నేస్తం, తన ఇన్స్పిరేషన్, వెల్ విషర్, వాట్ ఎవర్, తల్లి తండ్రి అన్ని తానై పెంచిన తల్లి కళ్ళ ముందే అలా నేల రాలిపోతుంటే మా అని అరుస్తూ ఆమె దగ్గరికి వచ్చిన సమీర్ కి ఒక్కసారిగా కడుపులో దిగబడిన కత్తిపోటుకి అమ్మా అని అరిచి తల్లి చేతిని పట్టుకున్నాడు సమీర్. ఇక కోల్కతాలో నిద్రలో ఉన్న ఆర్వి ఉలిక్కిపాటుగా సమీర్ అని అరుస్తూ లేచింది మేల్కొని. అందరూ మంచి నిద్రలో ఉన్నప్పటికీ కొత్త ప్లేస్ అయ్యి నిద్ర పట్టక ఏదో ఆలోచనల్లో ఉన్న సామ్రాట్ మైనా కోసం తన రూమ్ కి వెళ్తుండగా ఆర్వి రూమ్ లోంచి వినబడిన అరుపుకి రూమ్ ముందరే ఆగిపోయాడు టక్కున. డోర్ అయితే లాక్ చేసి లేదు ఆర్వి రూమ్ కి. కానీ అర్ధరాత్రి అలా పరాయి అమ్మాయి రూమ్ కి వెళ్లడం మేనస్ కాదని రూమ్ బయటే నిలబడి ఆలోచిస్తున్నాడు సామ్రాట్. బట్ ఆర్వి అలా అరిచిన నిమిషానికే ఏడుపు కూడా వినిపిస్తూ ఉంటే ఇకెందుకు ఆలస్యం చేయదలుచుకోలేక ఏదైతే అదయ్యింది అని లోపలికి అడుగుపెట్టిన అతనికి ఆర్వి బెడ్ వైపు చూశాడు సామ్రాట్. ఒంటి నిండా చెమటలు పట్టి మూసి ఉన్న కళ్ళల్లోంచి కారిపోతున్న నీళ్లకి నిద్రలోనే భయపడి ఏడుస్తున్నట్టు గుర్తించిన సామ్రాట్ వెంటనే తన దగ్గరికి వెళ్లి, ఆర్వి గారు, ఆర్ యు ఓకే అన్నాడు మెల్లగా ఆమె చెంప తడుతూ.
నిద్రలోనే ఏడుస్తున్న ఆర్వి తన చెంప మీద పడిన చల్లని స్పర్శ తండ్రి స్పర్శగా భ్రమపడి సామ్రాట్ చేతిని తన చేతుల్లోకి తీసుకొని కళ్ళు మూసుకొని బెడ్ మీద నుండి లేచి కూర్చుంటూ సామ్రాట్ పొట్ట దగ్గర తలపెట్టి కళ్ళు మూసుకొని డాడీ డాడీ సమీర్ డాడీ అని ఏడుస్తుంది. తను ఏదో పీడకల వల్ల భయపడిందని తనను తండ్రి అనుకుంటుందని అర్థమైన సామ్రాట్ ఆర్వి తల మీద చెయ్యి పెట్టి జుట్టు నిమురుతూ ఏం లేదు ఏం లేదు ఆర్వి అది జస్ట్ కళ భయపడొద్దు అన్నాడు లాలింపుగా. ఆర్వి వెంటనే అది తండ్రి గొంతు కాదని పోల్చుకొని టక్కున తనకు దూరం జరిగి తలెత్తి సామ్రాట్ చూస్తున్న టైంలోనే ఆర్వి అరుపుకి లేచిన ఆరవ్ మైరాలతో పాటు పక్క రూమ్ లోనే ఉండే ఆర్నవ్ కూడా రావడం. ఆ టైంలో ఆర్వి రూమ్ లో ఉన్న సామ్రాట్ ని చూసి ఆర్నవ్ ఆవేశంగా ముందుకు వచ్చి కోపంగా అతని గల్లా పట్టి లాగి చెంప మీద కొట్టడం జరిగిపోయాయి వెంటనే. ఆర్వీని బుజ్జగిస్తున్న సామ్రాట్ అది ఊహించకపోవడంతో ఈజీగా ఆర్నవ్ లాగగానే వెనక్కి వస్తే కూతురు ఏడుపు చూసి చుట్టూ జరిగేది గ్రహించని ఆరవ్ తేరుకునే లోపే ఆర్నవ్ చెంపదెబ్బ సామ్రాట్ మీద పడిపోయింది. అటు సామ్రాట్ మాత్రమే కాదు ఇటు ఆరవ్ నిద్రమత్తులో భయపడి ఏడుస్తున్న ఆర్వి కూడా షాక్ అయ్యారు జరిగిన పరిణామానికి. సామ్రాట్ తేరుకునే లోపే అతని షర్ట్ పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ ఇలా అర్ధరాత్రి నా చెల్లి రూమ్ లోకి రావడానికి ఎంత ధైర్యం రా నీకు అని మరో దెబ్బ కొట్టబోతుంటే గాల్లోనే ఆ చేతిని ఆపిన సామ్రాట్ అదే చేతిని వెనక్కి మెలిపెట్టి కోపంగా చూశాడు ఆర్నవ్ కళ్ళలోకి. రేయ్ మ్యాటర్ తెలియకుండా పిచ్చి పిచ్చిగా వాగితే బొక్కలిరగ్గొడతా అని కోపంగా కొట్టడానికి చెయ్యెత్తాడు సామ్రాట్. మైరా వెంటనే వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి అబ్బబ్బా ఆపండి మీ గొడవ. ఆరు ఏంటి ముందు వెనుక లేకుండా అలా ఎందుకు కొట్టావు సామ్రాట్ ని అనగానే మామ్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? వీడు అర్ధరాత్రి ఆర్వీ రూమ్ కి వచ్చాడు అది తప్పు కాదా అనగానే రేయ్ మాటలు జాగ్రత్తగా రాని నేను వచ్చాను అంటే దానికి రీజన్ ఏంటో తెలుసుకొని మాట్లాడు అన్నాడు కోపంగా సామ్రాట్. ఇంత రాత్రి టైంలో దొంగతనంగా నా చెల్లి రూమ్ లో దూరావంటేనే తెలుస్తుంది ఇక నీ ఉద్దేశం ఏంటో అని వ్యంగ్యంగా అంటున్న ఆర్నవ్ చెంప మరోసారి చెల్లుమంది. ఈసారి ఆరవ్ చేతిలో. అప్పుడు ఆ దెబ్బ గనుక ఆరవ్ కొట్టకపోయి ఉంటే ఖచ్చితంగా సామ్రాట్ చేతితో తగిలే దెబ్బ ఇంకా గట్టిగా ఉండేదేమో ఆర్నవ్కి. ఆర్నవ్ మాటల్ని వింటున్న సామ్రాట్ ఫేసుల్లో కోపాన్ని చూసి నెక్స్ట్ ఏం జరుగుతుందో అంచనా వేసిన ఆరవ్ ఆర్వీని వదిలి లేచి వచ్చి ఒక్కటి పీకాడు ఆర్నవ్ చెంప మీద. ఏంట్రా ఇది ఇల్లు అనుకుంటున్నావా లేదంటే చేపల మార్కెట్ అనుకుంటున్నారా? ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా దొబ్బేయండి ముందు ఇక్కడ నుంచి కోపంగా అరిచాడు ఆరవ్. ఆరవ్ గారు అని మైరా ఏదో చెప్పబోతుంటే ఏంటి ఆరవ్ గారు ఆ ఏంటి నువ్వేంటి వీళ్ళ మధ్య కండువా లేని పాపరాయిట్ల సెంటర్ లో శిలా విగ్రహంలో నిలబడ్డావు? అక్కడ నా ప్రిన్సెస్ భయపడి ఏడుస్తుంటే ఈ అడ్డగాడిదలను ఊరడిస్తున్నావా నువ్వు? నువ్వు కూడా దొబ్బై వీళ్ళతో పాటు మీ సిల్లి పంచాయతీలు ఏవైనా ఉంటే బయట పెట్టుకోండి అని గట్టిగా అరిచాడు ఆరవ్. సిచ్యువేషన్ ని కంట్రోల్ తీసుకోవడానికి మాత్రమే ఆరవ్ అలా అరిచాడు. ఇక సామ్రాట్ ఆర్నవ్ ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ బయటకు వెళ్తూ ఇంకా డల్ గానే ఉన్న ఆర్వీని చూస్తూ తనేదో పీడకల వల్ల బాగా డిస్టర్బ్ అయ్యింది జాగ్రత్తగా చూసుకోండి అని ఆరవ్కి చెప్పి మైరాను చూస్తూ మేడం నేను మీతో మాట్లాడాలి అన్నాడు సామ్రాట్. సామ్రాట్ మాటకి ఆర్నవ్ కోపంగా చూస్తుంటే ఆ విషయం మాకు తెలుసు అన్నట్టు ఒక్క లుక్ ఇచ్చాడు ఆరవ్. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక ఆర్వీకి చెరోవైపు కూర్చొని ఏంట్రా ఏమైంది నేను వచ్చేసరికి ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అసలు ఆ సామ్రాట్ ఎలా వచ్చాడు అని బుజ్జగిస్తూ అడిగారు ఆరవ్ మైరా ఆర్వీని. అది డాడ్ అని తనకి వచ్చిన కల గురించి అందులో సమీర్ ను ఎవరో కత్తితో పొడవడం గురించి చెప్పి సమీర్ అలా రక్తంతో తడిచి కింద పడి కళ్ళు మూస్తూ ఆర్వి అని పిలిచినట్టు అనిపించింది డాడ్. అప్పుడే నేను ఉలిక్కిపడి కళ్ళు తెరవకుండానే ఏడుస్తూ ఉంటే సామ్రాట్ వచ్చి నా చెంప తట్టి ఆర్వి అన్నాడు. నాకెందుకో అది నువ్వేనేమో అనిపించి టక్కున అతన్ని పట్టుకుంటే అతను నా తల నిమురుతూ నాకు నచ్చ చెప్తున్నాడు అంతే అని చెప్పింది ఆర్వి. సరిగ్గా అప్పుడే అర్నవ్ వచ్చి పాపం ఆ సామ్రాట్ ని కొట్టేశాడు అని భయంగా చెప్పింది ఆర్వి. సమీర్ ఈ సమీర్ ఎవరు ఆర్వి అని అయోమయంగా అడిగింది మైరా. మైరాకి సమీర్ గురించి ఏం తెలియదు కదా. సమీర్ అంటే తన ఫ్రెండ్ నాకు తెలుసు అతను అని అలాగే ఆర్వికి అతను సీనియర్ కూడా అని ఆరవ్ చెప్పాడు.
మరి అతనెందుకు ఇప్పుడు నీకు గుర్తొచ్చాడు అని మళ్ళీ అడిగింది మైరా. ఆరవ్ మైరాకి ఎలా చెప్పాలో అర్థం కాక "ఉఫ్" అనుకొని, మైరా, నువ్వు ముందు రూమ్ లోకి వెళ్ళవే, నేను కాసేపు ఆర్వీతో మాట్లాడి వస్తాను అన్నాడు ఆరవ్. నేను కూడా కాసేపు ఇక్కడే ఉంటాను ఆరవ్ గారు, ఆర్వీ భయపడింది కదా అని మైరా చెప్తూ ఉంటే, నేను చూసుకుంటా అని చెప్తున్నా కదే, నువ్వు వెళ్ళు. అండ్ ఆ సామ్రాట్ గాడు ఏదో మాట్లాడాలి అన్నాడు కదా, వెళ్ళి మాట్లాడు. వాడు ఆర్వీ గురించి ఏం అడిగినా గానీ అసలు మ్యాటర్ చెప్పకుండా కవర్ చెయ్యి, వెళ్ళు అన్నాడు ఆరవ్. వెళ్తానులేండి అంటూ లేచి ఆర్వి తల మీద ముద్దు పెడుతూ, భయపడకుండా నిద్రపోరా, నీకు అంతగా భయం అనిపిస్తే నన్ను పిలువు, నేను ఇక్కడికే వస్తాను, నీ దగ్గరే నిద్రపోతా అంది మైరా. ఆర్వి మైరాను హత్తుకుని, లేదు మమ్మీ ఇప్పుడేం భయం లేదు అనగానే, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయింది మైరా. మైరా వెళ్ళగానే ఆర్వీతో, ఆర్వి, నువ్వు అనుకున్నట్టు ఆ సమీర్ ఎక్కడికో వెళ్ళలేదురా, అసలు వాడు ఈ దేశమే దాటలేదు అని అప్పుడు నిజం చెప్పాడు ఆరవ్. వాట్, నిజమా డాడ్? మరి నాతో ఎందుకు అలా చెప్పుంటాడు ఈ సమీర్? కాల్ చేస్తే కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని ఆశ్చర్యంగా అడిగింది ఆర్వి. నాకు ఎందుకో ఇదంతా ఆ సమీర్ గాడి వల్లే అనిపిస్తుంది, నేను తెలుసుకుంటాను. ఇంకా వాడెక్కడ ఉన్నాడో తెలియలేదు, ఒక్కసారి తెలిసాక అప్పుడు వాడిని తీసుకొచ్చి నీ కాళ్ళ మీదే పడేస్తా, వాడికి ఏం శిక్ష వేస్తావో ఇక నీ ఇష్టం అన్నాడు ఆరవ్. నిజంగా ఇది చేసింది సమీర్ అయితే గనుక జీవితంలో అతన్ని నేను క్షమించలేను డాడీ, కోపంగా చెప్పింది ఆర్వి. క్షమించమని ఎవరు చెప్పారా? వాణ్ణి అస్సలు క్షమించొద్దు, వాడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఇక నువ్వు వీటి గురించి ఆలోచించకుండా హాయిగా నిద్రపో తల్లి. ఒక్క వారం టైం ఇవ్వు నాకు, వాడు ఈ ప్రపంచంలో ఏ మూల నక్కినా గాని కాళ్ళు చేతులు విరగ్గొట్టైనా తెచ్చి నీ కాళ్ళ మీద పడేస్తాను అన్నాడు ఆవేశంగా ఆరవ్ దవడలు బిగిస్తూ. మైరా ఆర్వీ రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి తన రూమ్ బయట నిలబడి ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు సామ్రాట్. సామ్రాట్, నువ్వింకా పడుకోలేదా అంటూ అడిగింది మైరా తన దగ్గరికి వస్తూ. లేదు మేడం, మీతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నాను అన్నాడు సామ్రాట్. నాతోనా? నాతో ఏం మాట్లాడాలి సామ్రాట్? అయోమయంగా అడిగింది మైరా. ఆర్వి గారికి ఏమైంది, ఎందుకు అంతలా ఏడుస్తున్నారు? డేరుగా అడిగేశాడు సామ్రాట్. ఆర్వికా? ఆర్వికి ఏమైంది? ఏం కాలేదు సామ్రాట్ అని చెప్పడానికి ట్రై చేసింది మైరా. మరెందుకు అంతలా ఏడ్చారు అని అడిగాడు సామ్రాట్. నువ్వే చెప్పావు కదా పీడకల అని, భయపడి ఏడ్చిందని, అంతే అని కంగారుగా కవర్ చేయాలని చూసింది మైరా. మైరా ఫేస్ లో కనిపిస్తున్న కంగారుకు ఏదో ఉందని చెప్పకనే చెప్తుంటే సామ్రాట్ డౌట్ గా చూస్తూ, సమీర్ ఎవరు మేడం అని అడిగాడు. సమీరా? సమీర్ ఎవరు అని అడిగింది మైరా ఏం తెలియనట్టుగా. ఇందాక ఆర్వి గారు ఏడుస్తూ సమీర్ అనే అన్నారు మేడం. మైరాను తీక్షణంగా గమనిస్తూనే అన్నాడు సామ్రాట్. చచా, అది సమీర్ అయ్యుండదు సామ్రాట్, నువ్వేమైనా తప్పుగా విన్నావేమో, అది సమైరా అయ్యుంటుంది, నా పేరు సమైరా కదా, ఆర్వి అప్పుడప్పుడు నన్ను పేరు పెట్టి పిలుస్తుంది అని తెగ ట్రై చేసింది డస్కీ కవర్ చేయడానికి. నిజంగా అంతేనంటారా అని మరోసారి అడిగాడు సామ్రాట్. హా, నిజమే సామ్రాట్, లేకపోతే సమీర్ ఎవరు? అసలు ఇంతవరకు మేము ఆ పేరే వినలేదు కూడా, అలాంటిది ఆర్వి ఎందుకు కలవరిస్తుంది? నువ్వేదో పొరబడ్డావు, అంతే అంతే అంది మైరా. మైరా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ను గమనిస్తూనే, హా, అవును మేడం, నిజమే, సమైరానే అయ్యుంటుంది, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అన్నాడు సామ్రాట్. ఇక సామ్రాట్ అలా అనగానే మైరా ఫేస్ లో అమ్మయ్య నమ్మేశాడు అన్న రిలాక్సేషన్ చూసి మనసులోనే ఏదో ఉందని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాడు సామ్రాట్. ఇక అది సరే గాని నువ్వేంటి సామ్రాట్, ఈ టైంలో నిద్రపోలేదా ఇంకా అని అడిగింది మైరా. హా మేడం, కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టలేదు, అందుకే అటు ఇటు వాకింగ్ చేస్తున్నాను. సడన్ గా ఆర్వి గారి రూమ్ లోంచి అరుపు, ఆ తర్వాత ఏడుపు వినిపించడంతో అటుగా వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆర్వి గారు కళ్ళు మూసుకొని ఏడుస్తున్నారు. లోపలికి వెళ్లి తన చెంప మీద చెయ్యేసి నిద్ర లేపుతుంటే ఆర్వి గారు నా చేతిని పట్టుకొని ఇంకా ఏడ్చేసింది. అప్పుడే మీరంతా వచ్చారు అని చెప్పాడు సామ్రాట్. హో, చిన్నప్పటి నుంచి ఆర్వికి ఏదైనా కల వస్తే నిద్రలో లేచి ఏడ్చే అలవాటు ఉంది సామ్రాట్ అని అనడంతో, ఓకే మేడం అని సామ్రాట్ లోపలికి వెళ్తుంటే, ఒక్క నిమిషం సామ్రాట్ అని అతను వెనక్కి తిరగగానే తన చెంప నిమురుతూ,
ఆర్నవ్ తరపున నేను సారీ చెప్తున్నాను. వాడికి ఆవేశమే తప్ప ఆలోచన లేదు. మనసులో ఏం పెట్టుకోవద్దు అని చెప్పింది మైరా. మేడం ప్లీజ్, మీరెందుకు సారీ చెప్తున్నారు? తప్పు చేసింది వాడు. కేవలం మీకోసమే నేను వాణ్ణి వదిలేశాను కానీ మీతో ఇలా సారీ చెప్పించుకోవడానికైతే కాదు అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు సామ్రాట్ రూమ్ లోకి. ఇక అతను వెళ్ళిపోగానే తన రూమ్ లోకి వెళ్తున్న మైరాకి ఆర్నవ్ రూమ్ లో ఇంకా లైట్ వెలుగుతుండడం చూసి అటుగా వెళ్ళింది మైరా. ఆర్నవ్ కోపంగా తన చెంప మీద చెయ్యి పెట్టుకుని ఆలోచిస్తూ ఉన్నాడు. తన పక్కకు వెళ్లి కూర్చుండి, ఆరు ఏమైంది? నిద్రపోకుండా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? అడిగింది మైరా ప్రేమగా. మామ్, ఒక్కటి అడుగుతాను, నిజం చెప్తావా? అన్నాడు సీరియస్ గా ఆర్నవ్. ఏంటో అడుగు ఆరు, నువ్వు అడిగితే అబద్ధం చెప్తానా నేను? అంది మైరా. మీకు నాకన్నా ఆ సామ్రాట్ గాడంటేనే ఎక్కువ ఇష్టం కదా అని కోపంగా అడిగాడు ఆర్నవ్. అదేంటి ఆరు కన్నా అలా అంటావు? నాకు నీకన్నా ఎవరూ ఎక్కువ కాదని తెలుసు కదా నీకు. ఇంకా మీ నాన్నకైనా ఆర్వి అంటే ఎక్కువ ఇష్టమేమో, కానీ నాకైతే ఆర్వి కంటే కూడా నువ్వే ఇంత ఎక్కువ ఇష్టంరా అని ప్రేమగా బుజ్జగిస్తూ చెప్పింది మైరా. ఏం కాదు మామ్, అంత ప్రేమే ఉంటే డాడ్ వాడి ముందే 2 సార్లు కొట్టారు నన్ను. నేనేమైనా ఇంకా చిన్న పిల్లాడినా? వాడి ముందు నన్ను కొడితే ఎలా ఉంటుంది? నువ్వే చెప్పు అని అలకగా అన్నాడు ఆర్నవ్. అరరే, నా ఆరు కన్నాకి కోపం వచ్చిందా? మీ డాడీ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి అసలు ఎప్పుడైనా కొట్టారా అని అడిగింది ఆర్వి. "ఉహుం, ఎప్పుడు కొట్టలేదు" అన్నట్టు అడ్డంగా తల ఊపాడు ఆర్నవ్. కదా, మరిప్పుడు 2 సార్లు నిన్ను సామ్రాట్ విషయంలోనే కొట్టారంటే నీ తప్పు కూడా ఉందేమో. ఒక్కసారి ఎందుకు ఆ వైపుగా ఆలోచించట్లేదు నువ్వు? మీ డాడీ ఎంతైనా ప్రేమిస్తారు, కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరినైనా కూడా అస్సలు క్షమించరు అని అర్థమయ్యేట్లుగా చెప్పింది మైరా. ఏమో మామ్, నాకెందుకో డాడీ కావాలని నన్ను కొడుతున్నారేమో అనిపిస్తుంది ఈ మధ్య. అయినా వాడెందుకు ఇక్కడికి వచ్చాడు మామ్? ఆఫ్టర్ ఆల్ మూవీలో క్యారెక్టర్ రోల్ ప్లే చేసినంత మాత్రాన వాడి బాధ్యతలు మనమే తీసుకోవాలని, వాణ్ణి ఇంట్లోనే పెట్టుకోవాలని రూల్ ఏముంది? ఎక్కడైనా అసలు ఇలా ఉంటుందా చెప్పు? అనగానే నాకిదంతా చూస్తుంటే డాడీని కావాలని చేస్తున్నారేమో అనిపిస్తుంది. పైగా ఇంతకు ముందు డాడీ ఎవ్వరిని అలా దగ్గరికి తన పర్సనల్ స్పేస్ లోకి వచ్చే అవకాశమే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు పనిగట్టుకుని డాడీ వాణ్ణి ఇక్కడికి తీసుకురావడం ఏంటి? నువ్వే ఓసారి ఆలోచించు మమ్మీ అన్నాడు ఆర్నవ్. ఆర్నవ్ మాటలు వింటుంటే మైరాలో కూడా అనుమానం మొదలైంది. తన పెళ్ళైన దగ్గర నుండి ఏ రోజు ఆర్నవ్ ఇలా బయట వాళ్ళ విషయంలో ఇంత ఇంట్రెస్ట్ చూపించిందే లేదు. సొంత వాళ్ళైనా తన అమ్మమ్మ తాతయ్య, ఆర్తి, అమన్, శామ్ ఇలా ఎవరినైనా ఒక గీత అవతలే ఉంచేవాడు ఆరవ్. ఇప్పటికీ కూడా ఆయన స్వభావంలో ఎలాంటి మార్పు లేదు బయట వారి విషయంలో. కానీ సామ్రాట్ విషయంలో అలా కాదు. మైరా విషయంలో మాత్రం సామ్రాట్ తనకే ఎదురు తిరుగుతుంటే కూడా మాటలతో ఉడికిస్తున్నట్టుగానే ఉన్నారే తప్ప ఆయన స్టైల్లో డీల్ చెయ్యట్లేదు సామ్రాట్ ని. పైగా హాస్పిటల్లో సామ్రాట్ మైనాను పిచ్చుక అని పిలిచినప్పుడు తను ఆరవ్ ను చూస్తే ఆరవ్ తల తిప్పుకోవడం ఇంకా మైరా కళ్ళల్లో అలా ప్రింట్ పడిపోయింది. అవన్నీ ఆలోచిస్తూ ఉంటే మైరా మనసులో కూడా అనుమానం చిన్నగా మొదలై ఎలాగైనా సరే ఈ విషయం గురించి ఆరవ్ ను అడిగేయాలి అని ఫిక్స్ అయ్యింది. ఆర్నవ్ తప్పు మాట్లాడి అతనికి నచ్చజెప్పి ఆర్నవ్ నిద్రపోయాక మైరా రూమ్ లోకి వెళ్ళేసరికి ఇంకా రానేలేదు ఆరవ్. ఆరవ్ కోసం ఎదురు చూస్తున్న మైరా ఎంతసేపైనా ఆరవ్ రాకపోవడంతో ఇక తను అతన్ని అడగాలి అనుకున్న అనుమానాన్ని గంప కింద కప్పెట్టి పాప వెళ్లి దుప్పటిలో నక్కి కాసేపటికే నిద్రాలోకంలోకి విహారయాత్రలోకి కూడా వెళ్ళిపోయింది. ఆర్వీతో చాలాసేపు మాట్లాడి తనను దగ్గరుండి జో కొట్టి నిద్రపుచ్చి రూమ్ కి వచ్చిన ఆరవ్ కి హాయిగా గుర్రు పెట్టి మరీ నిద్రపోతున్న మైరా పక్కన చేరాడు సైలెంట్ గా. కెనడాలో బయట ప్రపంచం అంతా సూర్యుడి వెలుగు రేఖలతో నిండిపోయి ఉంటే తాను మాత్రం డోర్స్ క్లోజ్ చేయడం మాత్రమే కాదు, నల్లని పరదాలతో రూమ్ మొత్తాన్ని చీకటిగా మార్చి ఆ నలుపులోనే ఒడిలో ఉన్న ఫోటోను చూస్తూ కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది ఓ అమ్మాయి. ఎందుకమ్మా నన్ను వదిలి వెళ్ళిపోయావు? నువ్వు నన్ను వదిలేయడం వల్లే కదా
ఇలా ఎవరి స్వార్థానికి వాళ్ళు నన్ను ఒక పావును చేసి ఆడుకోవాలనుకుంటున్నారు. నాకే తెలియకుండా వాళ్ళ పగ ప్రతీకార జ్వాలలకి నా జీవితాన్ని ఓ కాగడాలా మార్చి నన్ను కాలుస్తూ నా వల్ల వాళ్ళ పగను తీర్చుకుంటూ ఆ రగులుతున్న మంటల్లో చలిగాచుకోవాలని అనుకుంటున్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా బ్లైండ్ గా ఒకరిని నమ్మి నన్ను నేను తప్పు చేశాననే ఈ గిల్టీ ఫీలింగ్ తో నేను బ్రతకాలంటేనే అసహ్యంగా ఉందమ్మా. నేను నీతోనే వచ్చేస్తాను, నన్ను తీసుకెళ్ళమ్మా అని ఏడుస్తూ ప్రశ్నిస్తున్న ఆ అమ్మాయికి సడన్ గా డోర్ తెరుచుకొని వస్తున్న వెలుతురుని చూడలేకో లేక చూడడం ఇష్టం లేకో అరచేతులని కళ్ళకి అడ్డు పెట్టుకుంది. చల్లని చేతి స్పర్శ ఒకటి ఆమె తలను తాకి ఊరడించింది. అప్పుడే మెల్లిగా కళ్ళకున్న అరచేతుల్ని అడ్డు తొలగించి పైకి చూసిన ఆమెకి మావయ్య అంది ఏడుస్తూ. మావయ్య కాదు, డాడీ అని ఒత్తి పలికాడు ఆకాష్. ఆకాష్ ఎవరో గుర్తుందా? సుహానా భర్త. ఆ రోజు గడిచాక ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మైరా కన్నా ముందే నిద్ర లేచిన ఆరవ్ జిమ్ ఏరియాకి వెళ్తూ ముందుగా ఆర్వి గదికి వెళ్లి ఓసారి తనని చూసి ఆర్వికి డిస్టర్బ్ అవ్వకుండా తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని సైలెంట్ గా ఆ రూమ్ లోంచి బయటకు వచ్చి ఆర్నవ్ ను కూడా తీసుకువెళ్ళాడు జిమ్ కి. ఆరవ్ వెళ్ళాక కాసేపటికి నిద్ర లేచిన మైరా ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళింది. ఇక ఆరవ్ జిమ్ నుండి బయటకు వచ్చే లోపే పూజ పూర్తి చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ కిందికి రావడమే పూజ రూమ్ లోకి దూరిపోయింది మైరా. మైరా పూజ పూర్తి చేసుకుని బయటకు వచ్చేసరికి మిథున కూడా నిద్ర లేవడం ఫ్రెష్ అయ్యి కిందికి రావడం కూడా జరిగిపోయింది. సోఫాలో కూర్చున్న మిథునను చూసి మిథు, నువ్వు అప్పుడే లేచావా అని అడిగింది మైరా. హా, గుడ్ మార్నింగ్ ఆంటీ, నాకు మార్నింగ్ యోగా చేసుకోవడం అలవాటు, అందుకే తొందరగా లేచా అంటూ మైరా వెనకే కిచెన్ లోకి వెళ్ళింది మిథున ఆమెకి ఏదైనా హెల్ప్ చేయాలని. నీకెందుకు రా శ్రమ, నువ్వు వెళ్ళి కూర్చో, నేను కాఫీ చేసి తీసుకొస్తాగా అని మైరా అంటుంటే, పర్లేదు ఆంటీ, ఇందులో శ్రమేం లేదుగా, నేను ఇంట్లో ఇవన్నీ చేసుకుంటాగా అని మైరాకి బ్రేక్ఫాస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది మిథున. మైనా కాఫీ చేసి మిథునకి ఇస్తుండగానే హాల్లోకి వచ్చిన మైనాను చూసి, మైనా, కాఫీ ఆర్ టీ, ఏం కావాలి నీకు అని అడిగింది మైరా. ఎంతైనా తనకన్నా పెద్దది, పైగా సామ్రాట్కి అమ్మ అనే ఫీలింగ్ ఉంది మైరా అంటే. అలాంటి ఆవిడకి ఇలా ఆర్డర్ వేసిన చుట్టూ చెప్పడం ఇష్టం లేక తానే కిచెన్ లోకి నడిచింది మైనా. ఇక ముగ్గురు అక్కడే కాఫీ తాగితే ఆరవ్ కోసం ప్రోటీన్ షేక్, సామ్రాట్ కోసం కాఫీ చేసి ఇచ్చిన మైరా అవి తీసుకుని కిచెన్ లోంచి వెళ్ళిపోతుంటే, ఆంటీ నేను తీసుకెళ్తాను అని మిథున షేక్స్, మైనా కాఫీ తీసుకుని కిచెన్ లోంచి బయటపడ్డారు. వాళ్ళు వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడంలో మైనా మునిగిపోతే సామ్రాట్ రూమ్ కి వెళ్ళిన మైనా సామ్రాట్ ను నిద్ర లేపి మరీ ఫ్రెష్ అవ్వడానికి పంపించింది అతన్ని. ఇక ప్రోటీన్ షేక్ గ్లాసులతో జిమ్ ఏరియాకి వెళ్ళిన మిథున అక్కడ డంబుల్స్ లిఫ్ట్ చేస్తూ కండలు పెంచుతున్న ఆర్నవ్, పుల్అప్స్ చేస్తున్న ఆరవ్ ను చూసి చిన్నగా డోర్ సౌండ్ చేస్తూ లోపలికి నడిచింది. గుడ్ మార్నింగ్ మిథున అని ఆరవ్ ఒకేసారి విష్ చేస్తే ఇద్దరు ఒకేలా అనిపించడంతో నవ్వుతూ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ అంది మిథున చేతిలోని ట్రేని వాళ్ళ ముందు పెట్టి. ఇదేంటి మిథున, నువ్వెందుకు తెచ్చావు అని ఆరవ్ అడుగుతుంటే ఆర్నవ్ మాత్రం చొరవగా గ్లాస్ తీసుకుని తాగేసి థ్యాంక్స్ మిథున అన్నాడు మామూలుగానే. ఏం లేదు అంకుల్, ఖాళీగా ఉన్నానని నేనే తీసుకొచ్చాను అని మిథున చెప్పింది. అని ఆరవ్ కూడా ప్రోటీన్ జ్యూస్ సిప్ చేస్తూ కాలేజ్ ఎప్పటి నుంచి రీస్టార్ట్ అడిగాడు ఆరవ్. ఇంకో 1 వీక్ టైం ఉంది అంకుల్ అంది మిథున. ఓకే, అప్పటి వరకు ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఆర్వీతో పాటు ఆఫీస్కి వెళ్ళి రావచ్చు కదరా అని ఆరవ్ అడిగాడు. ఓకే అంకుల్, యాక్చువల్ గా నేనే అడుగుదామని అనుకుంటున్నాను మిమ్మల్ని ఆ విషయం. ఇంట్లో ఉంటే నాకు కూడా చాలా బోరింగ్ గా ఉంది డాడ్. మిథున నాకు ఆఫీస్ లో చాలా హెల్ప్ చేస్తుంది, పైగా అది తన ఫీల్డ్ కాకపోయినా తనకి డిజైనింగ్ లో మంచి గ్రిప్ కూడా ఉంది అన్నాడు ఆర్నవ్. రియలీ మిథున, దాట్స్ గుడ్. నీ ఇష్టం రా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా వెళ్ళు, నీకు ఏ ఫీల్డ్ ఇష్టం ఉన్నా అందులోకి వెళ్ళు, ఇది నీకు ఓ ట్రైనింగ్ పీరియడ్ లాగా ఉంటుంది అని చెప్పాడు ఆరవ్. థ్యాంక్స్ అంకుల్, నేను ప్రస్తుతం ఆర్వి గారి ఆఫీస్కి వెళ్తాను, 2 రోజుల తర్వాత ఆర్నవ్ గారి ఆఫీస్కి వెళ్తాను అంది మిథున నవ్వుతూ.
ఏదైనా ఒకే ఫీల్డ్ లో ఉండు మిథున, లేదంటే అన్ని మిక్స్ అయ్యి ఎందులోనూ కాన్సన్ట్రేట్ చేయలేవు అని అర్ణవ్ అంటుంటే, ఎలాగో స్టడీస్ అయ్యాక ఫైనల్ గా ఏదో ఒక్కదానికే స్టిక్ అవ్వాలి కదా అర్ణవ్ గారు. అప్పటి వరకు ఇలా అన్ని చూస్తేనే కదా ఏ ఫీల్డ్ లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలిసేది అని అందంగా నవ్వుతూ సమాధానం చెప్పి ఖాళీ అయిన గ్లాసులు తీసుకుని కిందికి వెళ్ళింది మిథున. నియర్లీ 25 minutes అప్డేట్